మావోయిస్టుల ఆచూకీ విషయంలో ఏపీ హైకోర్టులో దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిగింది. మావోయిస్టులు దేవజీ మల్ల రాజిరెడ్డిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలి అంటూ హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దేవజీ మల్ల రాజిరెడ్డి తమ దగ్గర లేరు అని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచామని వివరణ ఇచ్చారు. మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉంటే తమకు అప్పగించాలని ఆయన తమ్ముడు కోరుతున్నారు. ఆయన కోర్టులో ప్రవేశపెట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవ్జీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మా సొంత అన్నయ్య. ఇతని గురించి ఈరోజు రకరకాల ఊహాగానాలు మీడియాలో పోలీస్ అదుపులో ఉన్నాడు దేవ్జీ అని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వినడం ద్వారా మేము బాగా కలత చెందుతున్నాము, ఆందోళనకు గురవుతున్నాము. పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ నక్సల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి, మేము వారిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు నిజంగానే దేవ్జీ కనుక పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తను ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను. నిన్నటి నుండి న్యూస్లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి. ఇవాళ దాంట్లో తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మాత్రం తెలియదు మాకు. ఒకవేళ పెద్ద నాన్న కనుక పోలీస్ ఆధీనంలో ఉంటే కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము. అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగద్దు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆయన బాగానే ఉంటారని కూడా నమ్ముతున్నారు.